ఇక డీటెయిల్స్ చూస్తే లక్షటిపేట నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విమర్శించారు. ప్రేమ్ సాగర్ రావుకు డబ్బు మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై అభివృద్ధిపై లేదని మండిపడ్డారు. రైతుల విషయంలో ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారని దివాకర్ రావు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులు అయినా తూకం వేయడం లేదని, ధాన్యం తరలించడం లేదని దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి క్వింటాలకు 5 నుంచి 10 కిలోలు అదనంగా తూకం వేయడమే కాకుండా ట్రాన్స్పోర్టు ఛార్జీగా బస్తాకు 2 నుండి 5 రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది. అడిగే నాదులు లేకుండా ఇష్టానుసారంగా మరి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది. చాలా సెంటర్లలో దాదాపు 1 నెల మాసం కింద పోసిన వాటి కూడా ఇంకా తూకం కానీ తూకం అయినాక ట్రాన్స్పోర్ట్ కానీ జరుగుతలేదు. వాస్తవంగా ఈసారి కొత్తగా 3 కిలోలు కట్ చేస్తామని, లారీలో బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 రూపాయలు అడుగుతుందని 2 ఎక్కువ అడుగుతున్న సందర్భంలో రైతులు దానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భాలు 43కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా బస్సు 2 రూపాయలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని నియంత్రణ చేయాలి. మొదలే నియంత్రణ చేయాలి. కల్లాలు దాదాపు ఏప్రిల్ మాసంలో ఓపెన్ చేసినప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పోయి ఓపెన్ చేస్తారు. ఇంకా మిగతా అందరూ చేస్తారు. ఓపెన్ చేసే సందర్భంలో ఏం చెప్పాలి? ఎట్టి పరిస్థితుల్లో తూకంలో తేడా ఉండద్దు, రైతులకు మోసం చేయొద్దు, ఎక్కువ తూకం చేయొద్దని కరాఖండితంగా చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుంది. అదేవిధంగా మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. భగీరథపై ఫోక్సో కేసు కింద అరెస్టు చేయాలని జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. సామాన్య ప్రజలకు న్యాయం చేయాల్సిన కేంద్ర మంత్రి తన కుమారుడి విషయంలో వెనకేసుకు రావడం సరికాదని నిరసనకారులు విమర్శించారు. నిరసనకారులను జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఏలూరు జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భవనానికి ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఎదుట సుమారు 1.5 ఎకరం విస్తీర్ణంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలు ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఆఫీసులు, అదేవిధంగా ప్రజలతో మమేకం అవ్వాలంటే అందరూ కూడా అందులో నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఆఫీస్ వసతిని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేయటం మా జిల్లా అధ్యక్షులు చంటి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, చైర్మన్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మరి వారి సమక్షంలో ఈరోజు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రిఫార్మ్స్ వైపు,
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశమంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు ఈ నెల 15న శంకుస్థాపన జరుగుతుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. డిఆర్డీఓ అధికారులతో పాటు ఏర్పాట్లను ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షించారు. సత్యసాయి ఎయిర్పోర్టు సమీపంలో 138 ఎకరాల్లో తొలి దశలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఫైటర్ జెట్ పరిశ్రమతో పుట్టపర్తి రూపురేఖలు మారతాయని ఎమ్మెల్యే పల్లె సింధూర అన్నారు. 1,00,000 కోట్లతో పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ కేంద్రం తీసుకొచ్చిన సీఎం చంద్రబాబుకి సింధూర ధన్యవాదాలు తెలిపారు. శంకుస్థాపన రాజ్నాథ్ సింగ్ గారు, మన డిఫెన్స్ మినిస్టర్ ఫర్ ఇండియా, అండ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇది ఒక 5th జనరేషన్ ఇండిజినియస్ ఫైటర్ ప్లేన్స్, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులతో దాదాపు ఇప్పటికి వచ్చిన సమాచారం వచ్చేసి 600 ఎకరాల్లో మన పుట్టపర్తిలో రాబోతుంది. పుట్టపర్తి ఎప్పుడు స్వామివారి నడయాడిన ఒక పుణ్యక్షేత్రం. గౌరవ డిఫెన్స్ మినిస్టర్ గారు మరియు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం ఉండేదానికి అవకాశం ఉంది. మన ఈ ఆమ్కా ప్రాజెక్ట్ భారతదేశం యొక్క యుద్ధ విమానాల తయారీకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించిన దాని మీద భూమి పూజ మరియు ఏరో డిఫెన్స్ అండ్ అమ్యునిషన్స్ ఎక్స్ప్లోజివ్స్. జనసేన నేతలపై తాను 100 కేసులు పెట్టించానంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒక్క కేసు కూడా తాను పెట్టలేదని, ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 2 సార్లు మాత్రమే ఓడిపోయానని తెలిపారు. జనసేన పార్టీకి చెందిన 6 జిల్లాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ తనకు అప్పగించారని బాలినేని వెల్లడించారు. వేదికరించిన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షులు మరియు ముడా చైర్మన్ గారైన వరుణ్ గారికి, మా పెద్దలు మన అజయ్ గారు నెల్లూరు జిల్లా జనసేన నాయకులు మరియు టిట్కో చైర్మన్ అజయ్ గారికి, వేదికరించిన జనసేన ప్రకాశం జిల్లా ప్యూర్వసులకి ఇన్ఛార్జీలకి, వేదికరించిన ఇతర నాయకులకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ రావడం చరిత్రాత్మక పరిణామం అన్నారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఎన్నో ఏళ్లుగా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న యువతకు ఈ పరిశ్రమతో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు. రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ వస్తుండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. వాల్మీకి సర్కిల్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు వందలాది రాయల్ ఎన్ఫీల్డ్ బైకులతో యువత పాల్గొని ర్యాలీ తీశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 3 ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వస్తున్నటువంటి క్రమంలో ప్రతిష్టాత్మకంగా రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ రాయలసీమ జిల్లాకు రావడం, తిరుపతి జిల్లాకు రావడం నిజంగా తెలుగువారికే గర్వకారణం. ముఖ్యంగా రాయలసీమ వాసులకు మరింత గర్వకారణం. 2,200 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 300 ఎకరాలతో ఈ పరిశ్రమ రాబోతా ఉంది. దాదాపు
ప్రత్యక్షంగా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ రాయలసీమ. అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ఆలగడ్డ ఎమ్మెల్యే ఆ మాటే మరిచానని వైసీపీ కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ నిర్మూలన ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప కొత్త రోడ్లు వేయలేదని విమర్శించారు. మార్క్ ఫెడ్ ద్వారా జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. నంద్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఆళ్లగడ్డలో వాటి జాడలేదని భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. రైతుల బాధను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని కిషోర్ రెడ్డి మండిపడ్డారు. సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పింది. ఎక్కడికి పోయిందో మహాతల్లి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నాయమ్మా ఉద్యోగాలు? 5,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయింది. 10,000 మంది ఉద్యోగస్తులు ఎక్కడమ్మా నీకు? ఒకవేళ నువ్వు ఇప్పించింటే వాళ్ళందరితో మేమే సన్మానం చేపిస్తాం. అందరినీ 10,000 మందిని పిలిపించి భోజనాలు పెట్టి. కనీసం ఒక కొత్త పెన్షన్ లేదు. ఏ దాని మీద నువ్వు దృష్టి పెడుతున్నావు? రోడ్లు చూడండి. ఈరోజు చాగమరి మండలంలో మేము పోయి వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు, ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినారు. మేము వస్తున్నా టగటగటగా రోడ్లు వేస్తామన్నారు. ఏ రోడ్లు వేసినారు? ఏ రోడ్డు చూసినా గుంతలమయం. గత ప్రభుత్వంలో మేము వేసే రోడ్లు తప్ప. బలవంతపు భూసేకరణను అడ్డుకుంటున్నామని అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం అర్లీ గ్రామస్తులు తెలిపారు. సెచ్కు భూములు ఇచ్చేలేదంటూ వారు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఫ్లికార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సెచ్కు రైతుల నుంచి భూములు తీసుకుంటామని ఎమ్మెల్యే సత్యనారాయణ కలెక్టర్ ప్రకటించారని రైతులు తెలిపారు. సెచ్కు భూములు ఇవ్వకపోతే అక్రమ కేసులు బనాయిస్తామని ఎమ్మెల్యే రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమన్నారు ఆర్లీ గ్రామస్తులు. సెచ్కు భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే ప్రసక్తే లేదని వారు తెగేసి చెప్పారు. ఈరోజు ఇక్కడ కేకోటపాడు మండలం ఆర్లి పంచాయతీ పరిధిలో ఉండేటువంటి భూముల్ని SCZ కోసం ప్రభుత్వం తీసుకోవడానికి గత సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ పేద రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళు ఒక 100 సంవత్సరాలుగా అక్కడ వ్యవసాయోగ్యానికి తీసుకొచ్చారు. ఆ భూముల్ని ఈరోజు SCZ కోసం తీసుకోవాలని చెప్పి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కళ్ళు పడ్డాయి. సంవత్సర కాలంగా ఆ భూములు మేము ఇవ్వం, ఈ భూములే మాకు ఆధారం, మేము కూరగాయలు పండిస్తున్నాం, జీడిపిక్కలు పండిస్తున్నాం, మామిడికాయలు పండిస్తున్నాం, ఇతర పంటలతోటి మా కుటుంబాలను పోషించుకొని జీవిస్తూ ఉన్నాం. మా బతుకులు ఇప్పుడు బాగానే ఉన్నాయి. మీరు ఇక్కడ ఈ ఏపీ మధ్యాహ్న పథకం యూనియన్ కార్మికులు విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర సంస్థకు ఇచ్చే నిర్ణయం ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు పెడుతున్నారని వారు వాపోయారు. జనవరి నుంచి జీతాలు, వెంట గ్యాస్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వాలని చూడడం ఏమిటని వారు ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా స్కూల్లోనే వంట జరిగేలా చేయాలని, ఉచితంగా గ్యాస్ ఇవ్వాలని కార్మికులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మా డిమాండ్ అయితే అక్షయ పాత్ర అన్నది వెనక్కి తీసుకోవాలి. మాకు ఇప్పటికి వచ్చి జనవరి నుంచి వేతనం అన్నది ఇవ్వలేదు. ఆ వేతనం అన్నది ఇవ్వాలి. ప్రభుత్వమే మాకు మధ్యాహ్నం భోజనం అన్నది గుర్తింపు చెయ్యాలి. అలాగే గ్యాస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇవ్వాలి. మాకు మెనూ ఛార్జీలు కూడా పెంచాలని చెప్తున్నాము. అది అలా అడుగుతున్నామని చెప్పేసి అక్షయ పాత్ర ఇస్తున్నారు. అది వెనక్కి తీసుకోవాలి. బలవంత సంతకాలు ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా మేము అది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటూ పాస్టర్ల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఎంబీ చర్చి నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే వరకు పోరాటం ఆగదని, కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో నిరంతరం ఉద్యమం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
విశాఖ జిల్లా మధురవాడ వికలాంగుల కాలనీలో ప్రభుత్వ భూములపై అక్రమాలు జరుగుతున్నాయని బాధితురాలు సుభద్ర సుజాత తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. వికలాంగుల కోటాలో తనకు కేటాయించిన స్థలాన్ని కానిస్టేబుల్ లాలాం సన్యాసి నాయుడు ఆక్రమించినట్లు సుజాత తెలిపారు. ఆయన బినామీ లాలాం పేరుతో ముందుగా జరిగిన 247 గజాల రిజిస్ట్రేషన్ పైన పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు వాస్తవాలను దాచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమకు స్థలం అప్పగించాలని వారు కోరారు. ఆయన పైపిచ్చి ఆవిడ సైట్ ని కబ్జా చేశారు. ఆవిడ కుమారుడికి 6 నెలలు పెట్టి బాగులేదు, ఆవిడ పిల్లడి కోసం అని చెప్పి వెళ్ళిపోతే ఆ ఇల్లుని కబ్జా చేసి ఆవిడ సైట్లోకి వస్తే చంపేస్తారని చెప్పి పైపించడం జరుగుతుంది. ఆవిడకి అన్ని అర్హతలు ఉన్నాయి. గవర్నమెంట్ ఒరిజినల్ పట్టా ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది, కరెంట్ బిల్లు ఉంది. ఆవిడకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆవిడ పోలియో దివ్యాంగురాలు. ఆవిడకి న్యాయం చేయమని చెప్పి చాలాసార్లు లెటర్లు పెడితే యువతల ఆయన పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన మంత్రి గారి దగ్గర పనిచేస్తున్నాడు. ఏదైనా అవసరం వస్తే మంత్రి గారితో ఫోన్ చేయించి మాకు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్న తమ సాగు భూమిని ఇప్పించాలన్నారు కోటపల్లి మండల పేదలు. 1986లో దళితులు ఒక్కొక్కరికి ఎకరం, కొంతమందికి 2 ఎకరాలు ఇచ్చినట్లు పేద కుటుంబాల వారు తెలిపారు. కోటపల్లి మండలం రాజారాం గ్రామానికి చెందిన భూమి లేని తమకు ప్రభుత్వం గతంలో భూమి ఇచ్చిందని చెప్పారు. ఆ భూమిని ఫారెస్ట్ అధికారులు లాక్కొని ఫెన్సింగ్ వేశారని దళితులు వాపోయారు. ఫారెస్ట్ అధికారుల నుండి ఆ భూమి తమకు ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ను కోరారు. తమ విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. మాకు గవర్నమెంట్ మనిషికి 20 గుంటలు, 15 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకు. కానీ 1986 టు 2020 వరకు ఎప్పటికీ మేము సాగులే ఉన్నాం, బోర్లు వేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ 2020 సంవత్సరాల ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దిమ్మలు బాతున్నారు. మేము ఫారెస్ట్ ఆఫీస్కి పోతే మీరు ఎక్కడికన్నా ఏ ఆఫీస్ కన్నా పోయి చెప్పుకోండి అన్న వాళ్ళే మీకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. మాకు కలెక్టర్ గారు ఏమని చెప్పినట్టే రేంజర్ కొత్తగా వచ్చింది కాబట్టి మీరు ఒకటి తెలుసుకొని చెప్తాను కలెక్టర్ గారు. పేద కుటుంబాలు సార్, మాకు ఎక్కడ ఏమి లేదు సార్. మేము ఆ భూమి దున్నుకొని మా పిల్లల పొట్ట పోసుకుంటాను, మా పొట్ట పోసుకుంటాను సార్. మాకు ఎక్కడ భూమి లేదు. అంతలో అయితే మీరు ఆరాధకారులు చూసి మాకు చెక్ చేయండి. కానీ ఫారెస్ట్ సార్లకు నమస్కారం చేస్తాను. మా భూమి మాకు కావాలని. నా భర్త సమాధి సుగున్న సార్ అన్న 4 ఆడపిల్లలు. నాకు ఎక్కడ ఏమి లేదు. సమాధి కాడికి వెళ్ళి నేను ఆ భూమి సాగు చేస్తా, దున్నుకుంటా సార్. నన్ను ఎవరు ఏమన్నది దయచేసి. నాకు ఎక్కడ జనగణన ప్రక్రియలో భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీలో తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. హౌస్ లిఫ్టింగ్ చేసి మార్కింగ్ చేస్తూ 3 రోజుల పాటు ఈ విధంగా ఇళ్లను గుర్తించి మార్కింగ్ చేసిన తర్వాత 14వ తేదీ నుండి జనగణన ప్రక్రియను కొనసాగిస్తామని తహసీల్దార్ తెలిపారు. ఆ రోజు జనగణనలో 34 ప్రశ్నలకు ఒక్కొక్క కుటుంబం నుండి వివరాలు సేకరించి నమోదు చేసి ఫైనల్గా తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తారని, జూన్ 9 నాటికి జనగణన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోలులో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఏఐకేఎస్ రాష్ట్ర కార్యదర్శి శెట్టి వెంకన్న విచారం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా నిరీక్షించే దుస్థితి నెలకొందన్నారు. గన్ని సంచుల కొరత, ధాన్యం బస్తాలు తూకం వేసిన లారీల కోసం ఎదురు చూస్తున్నా వర్షం పడితే ధాన్యం తడిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వెంకన్న హెచ్చరించారు. వారం రోజులుగా సంయుక్తంగా 2 పార్టీ అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉండబడిన మార్పిడు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు, వరి కొనుగోలు కేంద్రాలు మొత్తం సందర్శించడం జరిగింది. అగమ్య గోచరంగా రైతాంగ పరిస్థితి ఉన్నది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెల రోజులు ఉంచండి. అనేక కేంద్రాల్లో ఓటు ధాన్యం పోసి పడిగాపులు పడి రైతులు ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇలా దుర్మార్గంగా ఈనాడు ప్రభుత్వ అధికారులు చెవిటోని సామెతగా ఉన్నది.
ఇవాళ అగమ్యగోచరంగా తయారైన ఈ పరిస్థితి నుంచి రైతాంగం బయటపడాలంటే ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆలేరు గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు హోరెత్తించారు. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామం మొత్తాన్ని అడవి భూములతో చేర్చడం, రైతులకు పట్టాలు లేవని బాధిత రైతులు రాజేశ్వరి, కందుల శ్రీను చెప్పారు. 100 ఏళ్లుగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పట్టా భూములను 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ భూములుగా పేర్కొని పట్టాలు రద్దు చేసిందన్నారు. 20 మంది రైతులకు చెందిన 50 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం అన్నారు. బుక్స్లు ఇవ్వకపోతే మేము ఆత్మహత్యకైనా స్థిరపడడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికంటే మేము గతంలో 100 సంవత్సరాల కంచి 165 లబ్ధిగా పొంది ఉన్నాం. 165 లోన్ తీసుకున్నాం, 165 అన్నిటికీ లబ్ధి పొందున్నాం. గతంలో 110 సంవత్సరాల కంచి మా దగ్గర ఆధారాలు, ఒనివీలు, కంప్యూటర్ బాణీలు, 11 ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. 165 మాకు బుక్ ఏమని వేళ మేము కలెక్టర్ ఆఫీసు ముంగట్నే ఘోరంగా జరిగిపోతానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామం శివారు నారాయణపురం సర్వే విషయంలో మాది భూమి శివారు. నారాయణపురం నుంచి ఈ యాకుబరెడ్డి ఆయన సర్పంచ్ అయిన కాంచి ఈ భూములను అన్యాయంగా మమ్మలను రైతులను ఆగం చేసి మొత్తం ఇటు కాకుండా అటు కాకుండా గత 7 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి మమ్మలను మభ్యపెట్టి మాకు బ్యాంకు లోన్లు లేకుండా, రుణాలు లేకుండా మా పాస్బుక్లన్నీ ఆగం చేసి మాకు రైతులకు ఏ రుణాలు లేవు, ఏదైనా అమ్ముకుందామన్నా లేవు, ఏమైనా కొనుక్కుందామన్నా లేవు. యూరియా బస్తాలైనా, ధాన్యం కొనుగోలైనా, వడ్లైనా, మొక్కజొన్న. నిర్మల్ జిల్లాలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లాలోని కొన్ని గ్రామాల నుండి ప్రజలు వచ్చారు. ప్రజల అర్జీలు తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయితే ఈ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి ప్రజలు తక్కువగానే రావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా చెప్పారు. జనగణన ప్రక్రియలో ఇండ్ల గణన అత్యంత కీలకమన్నారు. నిర్ణీత గడువులోగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని వివరించారు. నిబంధనల ప్రకారం జనగణనకు సంబంధించి ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్మల్ గ్రామీణ మండల తల్విద గ్రామంలో జనగణనలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ తీరును కలెక్టర్ పరిశీలించారు. జనగణన అధికారులకు అందించిన ఎన్యూమరేషన్ కిట్లను పరిశీలించారు. అధికారులు అడిగి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సహకరించాలని కలెక్టర్ కోరారు. గ్రామానికి మార్నింగ్ మీరు